దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో దేవుని యొక్క శక్తిని గూర్చి, ఆయన త్యాగమును గూర్చి, ఆయన ప్రేమను గూర్చి వ్రాస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనకు కార్యసాధకమైన తన శక్తి అంటే మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యము కూడా దేవుని సన్నిధానములో మనకు అనుగ్రహింపబడాలంటే మనము శక్తి పొంది ఉండాలి. ఏ శక్తి? దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి. అనుభవించు వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించబడతాయి. గనుక మనము దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ విధముగా ఆత్మ కలిగి జీవించినప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో దానికంటే మరి అధికముగా దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. పై వచనం మనం చూస్తే, ప్రియులారా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన జ్ఞానము దేవుని ఎదుట పనిచేయదండి. మనం ఆయన సన్నిధిలో ఎంత తగ్గించుకుంటామో, ఎంత లోబడతామో, మనముగా ఆయన సన్నిధిలో సరెండర్ అయిపోతామో అప్పుడే దేవుడు కార్యము చేయగలుగుతాడు. మన జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమ మితిలేనిది. ఆయన ప్రేమ మనలను రక్షించుటకు ప్రాణమిచ్చింది. గనుక ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమలో డంబముండదు అని కొరింథీ పత్రికలో పౌలు గారు వ్రాస్తూ వచ్చారు. అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ ఓరుస్తుంది. గనుక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని ఆయన వ్రాస్తూ వచ్చారు. అవును ప్రియులారా, జ్ఞానముకు మించిన దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే మనముగా దేవుని పాదాల చెంత ఒదిగిపోయేవారిగా ఉండాలి. ఏమాత్రము గర్వం ఉండకూడదు. నాకన్నీ తెలుసులే, నా జ్ఞానము గొప్పది, నేనే గొప్ప వ్యక్తిని, నేనే గొప్పవాడిని అని ఆలోచన చేసుకుంటే తెలియని గర్వం వల్ల సాతాను ఆవరించి క్రీస్తు ప్రేమను పోగొట్టి ఈ లోకాకర్షణకు గురి చేసి దేవుని యొక్క కార్యాలు జరగకుండా సాతాను ఆపివేస్తుంది. గనుక మన జీవితాల్లో మన జ్ఞానాన్ని పక్కన పెట్టి ప్రభు యొక్క ప్రేమను పొందుకునేవారిగా తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుని కార్యాలు చూస్తాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, బహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మా జీవితంలో నాయన మీ ప్రేమను బట్టి కార్యాలు జరుగుతున్నాయి కానీ మా భక్తిని కానీ మా శక్తిని కానీ మా జ్ఞానం బట్టి ఏమాత్రము కాదు నాయన. మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. మమ్మలను క్షమించు. ఏ విషయములోనైనా తండ్రి నాయన నీ ఎదుట నాయన గర్వంగా మేము ఉంటే మాలో నుండి ఆ గర్వమును తీసివేసి తగ్గింపు జీవితము కలిగి నీ ప్రేమతో మమ్మల్ని నడిపించి నీ కార్యములు నాయన మా ఎడల జరిగించి మమ్మల్ని ఏలమని పాలించమని నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.